సో లాస్ట్ వీడియోలో C23 4th సెమిస్టర్ కి సంబంధించిన ఈసీఈ స్టూడెంట్స్ కి 401 సబ్జెక్ట్ అయితే మనము డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో మనం వచ్చేసరికి 4th సెమిస్టర్ ఈసీఈ 402 ఏంటి మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేస్ సబ్జెక్ట్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, ఇందులో టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ యూనిట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ 8051. సో 8051 మైక్రో కంట్రోలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో మనకు 3 మార్క్స్ ఇంపార్టెంట్ ఏమున్నాయి, 10 మార్క్స్ ఇంపార్టెంట్ ఏమున్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ముందుగా మీ అందరికి కూడా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్ గా సో మిస్ అవ్వకుండా మీ వరకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే మీ వరకు అయితే వస్తాయి. ఓకేనా, సో ఇది మీ ఎడ్యుకేషన్ కి సంబంధించింది కాబట్టి డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ యూనిట్ లో 3 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద 8051 మైక్రో కంట్రోలర్. సో ఆల్మోస్ట్ ఇందులో మనకు టోటల్ 5 యూనిట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలి కాబట్టి నేనేం చేస్తానంటే, సో మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు చూపిస్తుంది అన్ని. జస్ట్ నేను స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్తాను. సో యూనిట్ వైజ్ గా మీరు వాటిని మెయిన్ గా ఫోకస్ చేయండి. మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డైరెక్ట్ గా నేను చూపించిన వెంటనే స్క్రీన్ షాట్ తీయడం, లేదు అనుకుంటే ఒక పేపర్ పెన్ పెట్టుకొని సో ఒక్కొక్క క్వశ్చన్ నోట్ చేసుకోవడం, అది కూడా కాదు అనుకుంటే ఈ పీడిఎఫ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవడం. పీడిఎఫ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు దీనికి కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ సబ్జెక్ట్ కే కాదు, టోటల్ ఎంటైర్ మీ 4th సెమిస్టర్ కి సంబంధించిన ఈసీఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా 299 రూపీస్ కి అయితే మన యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఓకేనా, సో ఇది వన్ టైం మీరు కనుక పర్చేస్ చేశారంటే లైఫ్ టైం మీకు ఈ మెటీరియల్స్ అనేవి ఫ్రీ. ఓకేనా, సో ఇదైతే ఆలోచించండి. కావాలి అనుకున్న వాళ్ళు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీగా మీకైతే అర్థమవుతుంది. అండ్ వేరే వేరే వాళ్ళని మెటీరియల్స్ అడగాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఈ వీడియోలో జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. బట్ ఈ యొక్క పీడిఎఫ్స్ ని డౌన్లోడ్ చేస్తే ఆ క్వశ్చన్స్ తో పాటు కింద ఆన్సర్స్ అనేవి కూడా మీరైతే చూడొచ్చు అనమాట ఆ పీడిఎఫ్స్ లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. యాప్ పేరు వచ్చేసరికి BSDVP అకాడమీ. గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ కనపడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లోనే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఓకేనా, సో ఇది ఫస్ట్ యూనిట్ లో నుంచి సో 3 మార్క్స్ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ and 6th question, 7th question, 8th question, 9th question, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20th, 21st question, 22nd, 23rd, 24th, 25, 26, 27th, 28th, 29th, 30th. సో టోటల్ గా 30 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. సో ఎందుకంటే ఇది చాలా పెద్ద చాప్టర్. ఇందులో నుంచి మీకు 2 ఈ యొక్క ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, 2 జనరల్ క్వశ్చన్స్ అంటే షార్ట్ క్వశ్చన్స్ అనేది కూడా 2 వస్తాయి. చాలా సింపుల్ గా ఉంటాయి. సో ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు ఈ సబ్జెక్టులో. అండ్ ఇంకా 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ తో పాటు మీకైతే ప్రొవైడ్ చేశాను. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్. ఇదైతే 110% అడిగే క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దాని తర్వాత దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్, పిన్ డయాగ్రామ్ ఆఫ్ ద 8051. దానికి సంబంధించిన పిన్ డయాగ్రామ్ ఇది. థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఇంకొక క్వశ్చన్ కోసం అయితే మనము మిగతా క్వశ్చన్స్ అయితే చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్, మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. ఇది కూడా అడిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, PSW రిజిస్టర్. ఓకే, అండ్ 8th క్వశ్చన్, దానికి సంబంధించిన డయాగ్రామ్. 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఆఫ్ ద 8051 మైక్రో కంట్రోలర్. నెక్స్ట్ దిస్ ఇస్ ద 10th క్వశ్చన్ టోటల్ గా ఈ యూనిట్ నుంచి అయితే. అండ్ చాప్టర్ 2 ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్స్ లో ఫస్ట్ ఇదంతా మీకు మెటీరియల్ అంటే డీటెయిల్ గా సో ఈ యొక్క మెటీరియల్ అనేది ఉంటుంది. మెటీరియల్ అయిపోయిన తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి ఈ విధంగా. ఓకేనా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20th, 21st, 22nd, 23rd, 24th, 25, 26, 27, 28, 29, 30. ఓకే, సెకండ్ యూనిట్ నుంచి. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ లో ఫస్ట్ వన్ ఇది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, జస్ట్ మీరు పాజ్ అయినా చేసుకొని ఆ క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోవచ్చు.
దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ మనం చదవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మీకు టైం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకేమే ఫ్రీగానే చెప్పొచ్చు, బట్ మీకు టైం వేస్ట్ ఎగ్జామ్స్ టైంలో. ఇది 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th వన్, 9th క్వశ్చన్, దిస్ ఇస్ ద 10th క్వశ్చన్. ఓకేనా? అండ్ 11th క్వశ్చన్ కూడా మెన్షన్ చేశాను. 11th, 12th, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 15th క్వశ్చన్. బట్ టాప్ 10 మాత్రమే చదవండి చాప్టర్ 2 నుంచి అయితే. అండ్ చాప్టర్ 3లో వచ్చేసరికి 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ యూజింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇదంతా మెటీరియల్. మనకి ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మెటీరియల్ ఉంటుంది, దాని తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత 10 మార్క్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇందులో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 14th, 13th, 15th, 16th, 17th, 18th, 19th, 20th. And 21st, 22nd, 23rd, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకేనా? సో 30 క్వశ్చన్స్ ఫ్రమ్ థర్డ్ యూనిట్. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్ ఆఫ్ ద 8051 మైక్రో కంట్రోలర్ అడిగాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఇది, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది, అండ్ 4th వన్, 5th వన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th, 12th, 13th, 14th, 15th. ఓకే? అండ్ యూనిట్ 4లో వచ్చేసరికి ఇంటర్ఫేసింగ్ సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, ఇదంతా మెటీరియల్. దాని తర్వాత 3 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 క్వశ్చన్స్. ఓకే? అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఇది ఎల్ఈడికి సంబంధించి, అండ్ సెకండ్ వన్, and then third question, this is the third question, 4x4 matrix keypad. Fourth question, and then 5th one, this is the 5th question, stepper motor the. 6th question, 7 segment. 7th question, relay the. 8th question, 8051 assembly language. 9th question, key bouncing problem. 10th question, stepper motor with 8051. Okay? And last unit, programming using embedded C. దానికి సంబంధించి మెటీరియల్ ఇదంతా కూడా మెటీరియల్ అనమాట. అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇది. ఫస్ట్ వన్ ఎంబెడెడ్ సి అంటే ఏంటి, సెకండ్ వన్, థర్డ్ వన్, 4th వన్, 5th వన్, 6th, 7th, 8th, 9th, 10th, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Okay? And essay questions, architecture of the 8051 microcontroller. And this is the second one, third one, and then 4th question, 5th one, 6th question, here it is 6th question, and then 7th, 8th question, 9th one, 10th one. Okay? So this is the total 402 subject important, very important questions from 5 units. So ఈ total 5 units కనుక బాగా నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానో వాటిని కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీరు యొక్క సబ్జెక్ట్ నుంచి అయితే గండం బయటకు వచ్చేసినట్టే. ఓకేనా? సో మీకు ఇన్ కేస్ ఇంటర్ఫేసింగ్ సరిగ్గా అర్థం కావట్లేదు, కొంచెం ఎక్కువగా నాకు ఇవి ఏంటి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఉంది, నేను చదవలేను బ్రదర్ అంత ప్రోగ్రామింగ్ అనుకుంటే ఫస్ట్ 3 యూనిట్స్ చదువుకోండి.
ఈజీగా 26 ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ 2 యూనిట్స్ చదివినా కూడా మీరు పాస్ అయిపోవచ్చు. బట్ ప్రాపర్ గా చదవాలి, మొత్తం చదవాలి. ఓకేనా? ఇది నేను టోటల్ గా ఈ వీడియోలో ముగిస్తున్నాను. సో నెక్స్ట్ 403 ఈసీకి సంబంధించి కూడా వీడియో అయితే వస్తుంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSDVP తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.